మన పాటలున్నాయి, మన ప్రసంగాలు వినబడుతున్నాయి, యేసు త్వరగా వస్తాడని. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకొనేవాడు ధన్యుడు అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది, అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఆమేన్, ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది. కానీ క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి. ఏం చేస్తే దేవునికి ఇష్టమవుతాం? కాయిద్దామా, పండిద్దామా, పుష్పమిద్దామా, పత్రమిద్దామా, దక్షిణ పెడదామా? మనం అర్పించే కాయ, పండు, పుష్పం, పత్రం, దక్షిణం, దాన్ని బట్టి దేవుడు మనల్ని ఇష్టపడ్డంట. మరి ఏం చేస్తే ఇష్టపడతాడండి ఆయన? చూపిస్తాను రండి, ఇక్కడే రాసి ఉంది. ఏమి చేసి దేవునికి అయిష్టులయ్యారు నేను మీకు చూపిస్తాను, చూడండి. విశ్వాసం అనేది వారసత్వంగా వచ్చేది కాదు. నన్ను అక్క ఏమనుకోకండి, మీరు పరలోకం పోవడానికి మీ తాత పంచి పట్టుకోగాని నరకానికి లాగే మీ బరువుకి మీరు కింద పడగా మీ తాత పంచి ఓడగా పాప మీ తాత పరలోకంలో దిగబడుతాడు. మరి ఎలా వస్తుందండి విశ్వాసం? చూపిస్తాను రండి. హానోకు కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి బలి విడ్డూరమైన పేరు పెట్టుకున్నాడు. హానోకు పుట్టిన కొడుకుకి ఏం పేరు పెట్టాడో తెలుసా అండి? మెతుషల అని పేరు పెట్టాడు. ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా? వీడు మరణించగానే ఈ భూమి మీద ఒక నాశనం వచ్చును అని అర్థం. అవ్వ అవ్వ అవ్వ, ఇదే పేరండి.